అందరికీ నమస్కారం. ఒక టీచరు తరగతి గదిలో తన విద్యార్థులకు ఒక 500 రూపాయల నోటును చూపిస్తూ ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లలందరూ చేతులెత్తారు, నాకు కావాలి నాకు కావాలనేసి. ఆ టీచరు అదే 500 రూపాయలను బాగా నలిపి ముద్దగా చేసి ఇప్పుడు ఎవరికి కావాలి ఇది అని అడిగాడు. అప్పుడు కూడా పిల్లలు నాకు కావాలనేసి చేతులెత్తాడు. ఎంత నలిగినా నోటు విలువ తగ్గదు, జీవితము అంతే. కింద పడినా మీద పడినా, రకరకాల కారణాల వల్ల ఓడినా, మార్కులు తక్కువ వచ్చినా, ర్యాంకులు రాకపోయినా, ఆశించిన జాబు రాకపోయినా, సబ్జెక్టులు ఫెయిల్ అయినా మనమే మన జీవితానికి విలువ తగ్గదు. మనమే ఒక ప్రత్యేకమైన వారిగా నిర్మించుకున్న నాడు సమాజంలో మనకంటూ ఒక విలువ ఉంటుంది అనేసి ఆ టీచర్ పిల్లలకు చెప్పాడు. చాలామంది యువత మా జీవితం ఇంతే అనుకొని తమకు తామే తమ జీవితానికి మరణ శాసనం రాసుకుంటున్నారు. మా జీవితం ఇంతే కాదు ఎంతో అనుకుంటే చరిత్రను రాయగలుగుతారు. కష్టాలు లేనిదెవరికి, నష్టాలు రానిదెవరికి. కష్టాలను నష్టాలను చూసుకుంటూ భయపడుతూ ఉండడం కాదు, వాటి నుంచి బయటపడే మార్గమును వెతుక్కోవడమే తెలివైన వాడి లక్షణం అనేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలా.